మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలని దేవుని సంకల్పం. యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలు పలికాడు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలలో దేవుని యొక్క రక్షణ సంకల్పం దాగి ఉంది. ఆ 7 మాటలలో క్రీస్తు రాకడ యొక్క పరమార్థాన్ని తెలియజేసే విశిష్టత కూడా దాగి ఉంది. క్రీస్తు పలికిన 7 మాటలలో నాకు మొదటి మాట ఇచ్చారు. అదేంటంటే లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు అంటే తండ్రికి ప్రార్థన చేయించున్నాడు. ఏమని ప్రార్థన చేయించున్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఏంటంటే ఫస్ట్ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు, తర్వాత క్షమించమన్నాడు. అంటే ఫస్ట్ యేసుక్రీస్తు వారు క్షమించి తండ్రి మీరు కూడా క్షమించండి అని తండ్రికి ప్రార్థన చేయించున్నారు. అక్కడ ఉన్న వారందరూ యేసుక్రీస్తు పరిశుద్ధుడని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టి తలపైన ముళ్ళ కిరీటం పెట్టి చేతులకు కాళ్ళకు మేకులు గుట్టి బలమైన సిలువ యేసుక్రీస్తు పైన ఉంచి వీధులలో తిప్పి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయనని హింసించారు. అయినా దేవుడు ఏం చెప్తున్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్తున్నాడు. అంటే మనలో యేసుక్రీస్తులో ఎంత ప్రేమ ఉంది. ఆయన అంత హింసిస్తున్నారు కానీ ఆయన ద్వేషిస్తలేడు, ఆయన ప్రేమిస్తున్నాడు. అలాగే రోమీలకు రాసిన పౌలు గారు కూడా అదే మాట చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అంటే పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనల్ని హింసించు వారిని దీవించండి కానీ క్షమించొద్దు. అలాగే మన ఎదుటి వారు మనకెన్నో హానికరమైన చేస్తారు, మన గురించి చెప్పుగా చెప్తారు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్తారు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళతో ప్రేమగా ఉండాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తును నమ్మి మన పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో యేసుక్రీస్తు లాంటి స్వభావము మనలోనికి వచ్చి ఉండాలి. యేసుక్రీస్తు ఆ సిలువలో వాళ్ళంతా హింసిస్తున్నా కానీ వాళ్ళపైన ప్రేమను చూపించాడు కానీ కోపాన్ని చూపించలేడు. అలాగే మనం చూపించే ప్రేమ ద్వారా మన శత్రువుల సహితం మారి మీ దేవుడు అంత గొప్ప దేవుడా అని వాళ్ళు మనల్ని విశ్వసించి నమ్మి చర్చికి రావాలి. అలాగే స్టెఫెను గారిని కూడా రాళ్లతో కొడతారు కానీ ఆయన వారిని క్షమించమని చెప్తాడు. అంటే యేసుక్రీస్తుని ఆయన పోలి నడుచుకున్నాడు కాబట్టి ఆయన క్షమించగలిగాడు. మనం కూడా యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలని, మన ఎదుటి వారిని మనం ప్రేమించాలని, మన శత్రువుల సహితం ప్రేమించమని దేవుడు చెప్పాడు. అలాగే మహాత్మా గాంధీని కూడా గాడ్సే చంపేస్తాడు కానీ గాంధీ గారు ఏమంటాడు? ఆయనను క్షమించండి, ఆయన ఏం చేయొద్దు అంటారు. గాంధీ గారికి నిదర్శనం ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనకు నిదర్శనం. అంటే మనము తనను నమ్ముకున్న బిడ్డలము మనం ఇంకెంత ప్రేమ చూపించాలి? మన ఎదుటి వారి విషయంలో మనం ప్రేమ కలిగి వారిని క్షమించాలని